జెనసిస్ చాప్టర్ 1 26వ అధ్యాయము 26 నుంచి చదువుదాం అందరం కూడా. గెట్ యువర్ బైబిల్స్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. And God said, let us make man in our image and after our likeness. నాతో పాటు చెప్పండి, ఇమేజ్, లైక్నెస్. దెన్ వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, ఏముంది అక్కడ? ప్రతి జంతువును గట్టిగా చెప్పండి, ఏలుదురు గాక. ఇంగ్లీష్లో డొమినియన్. నాతో ఫస్ట్ థింగ్ ఏంటది? ఇన్ అవర్ ఓన్ ఇమేజ్, లైక్నెస్ అండ్ లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్. చెప్పండి అందరూ, డొమినియన్. రైట్. నెక్స్ట్ వర్స్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడును మనల్ని చేసినప్పుడు హీ మేడ్ అస్ ఇన్ హిజ్ ఓన్, చెప్పండి, ఇమేజ్ అండ్ లైక్నెస్. అంటే ఆయనకి ముక్కు, చెవులు, ఫేస్ ఎలా ఉందో దానితో పాటు మనము, హౌ మెనీ ఆఫ్ యూ, అమ్మని పేర్రా, షారన్, రైట్? కాలేజ్కి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ నీట్గా తయారవుతాం, అవునా? నీట్గా ఉన్నామా లేదా అని దేనిలో చూస్తాం? అద్దంలో చూస్తాం. మిర్రర్ లేకపోతే ఫోన్లో సెల్ఫీ ఆన్ చేసుకొని సెల్ఫీ క్యామ్లో ఐ డూ దాట్, రైట్? అది ఇమేజ్, మన ప్రతిబింబము ఇమేజ్. గాడ్ మేడ్ అస్ లైక్ దట్. లైక్నెస్ అంటే పోలికలు, ఇవి మాత్రమే కాకుండా ఆయనలో స్వరూపమందు అని ఉంది కదా తెలుగులో, ఆయనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవి మనిషిలో ఉంచాడు. ఆమేన్, రైట్? ఇఫ్ గాడ్ కుడ్ స్పీక్ అండ్ క్రియేట్ and then he made man in his own image and likeness, now what should man do? He should speak and create. అంతేనా? తనకి ఏ శక్తి ఉన్నదో, తను ఎంతటైన వాడో ప్రతిదీ కూడా తీసుకొచ్చి ఆదాములో, నరుల్లో ఉంచాడు. ఆమేన్, రైట్? యు నో హౌ ఏడమ్ వాజ్ ఏబుల్ టు క్రియేట్ కాదు, ఇన్ని జంతువులకి పేరు పెట్టాలంటే, నేను ఐ విల్ గెట్ యు డైనోసార్ తీసుకొద్దాం, బికాజ్ వీ నో ఇట్ ఈస్ అ డైనోసార్, వీ కాల్ ఇట్ డైనోసార్. కానీ ఏదో ఒక చిన్న యానిమల్ తెచ్చి మిమ్మల్ని పేరు పెట్టమంటే పెట్టగలమా? మనం పెట్టగలమా చెప్పండి? ఒక యానిమల్, జస్ట్ ఇన్సెక్ట్, లేకపోతే చిన్న యానిమల్ ఉన్న పేర్లను పిలవమంటే పిలుస్తాం. అంటే యాడమ్ వాజ్ ఫిల్డ్ విత్ ద సేమ్ పవర్ దట్ గాడ్ హ్యాస్. తన స్వరూపమందు తన శక్తి. ఇమాజిన్, అన్ని జంతువులకి పేరు పెట్టాలంటే ఇట్ షుడ్ టేక్ హిజ్ 900 years. అన్ని స్పీషీస్ ఉన్నాయి, వాటన్నిటికీ పేర్లు పెట్టాలంటే అది మనిషి వల్ల కాదు, కేవలం దేవుని వల్ల అవుతుంది. అది దేవుని వల్ల కూడా కాలేదు, కానీ ఆదాములో మొదటి నరుడిలో ఉన్న దేవుని శక్తి వల్ల అయింది. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ టు అండర్స్టాండ్. తన పోలికలో తన స్వరూపమున చేసిన మనిషి దేవుడు ఏమి చేయగలిగితే అది చేయాలా? రైట్? ఇఫ్ వాట్ ఎవర్ గాడ్ డస్, ఇఫ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ చేయాలి. ఇఫ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు హీల్, మ్యాన్ షుడ్ హీల్. ఇఫ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ సంథింగ్ మిరాక్యులస్, ఫీడింగ్ 5,000, మనిషి కూడా అదే శక్తితో మనం నింపబడి ఉండాలి. ఆమేన్, రైట్? ఏ ఇయర్ తమ్ముడు అవినాష్ కాలేజ్లో? అవినాష్ కాలేజా? ఏ ఇయర్? సెకండ్ ఇయర్ ఆఫ్ సిఈసి. ఓకే, రైట్. మా చర్చ్ మెంబర్స్ కూడా ఉన్నారు, అందుకని. ఓకే, అందుకే అప్పుడప్పుడు వినాలి వాక్యం.
అయితే తన పోలిక చొప్పున తన స్వరూపములో మనిషిని చేశాడంటే హీ షుడ్ హ్యావ్ ద పవర్, బట్ దెన్ హీ లాస్ట్ దిస్ డొమినియన్. అదే ఏమన్నాడు అక్కడ, ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక. యూ విల్ హ్యావ్ డొమినియన్ జస్ట్ యాజ్ గాడ్ డామినేటెడ్ ఎవ్రీథింగ్. దేవుడు ఎలాగైతే డొమినియన్ కలిగి ఉన్నాడో, అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడో, సుప్రిమసీ కలిగి ఉన్నాడో, యాజ్ హ్యూమన్స్, బికాజ్ వీఆర్ హిస్ క్రియేషన్, వీఆర్ హిస్ లైక్నెస్ అండ్ ఇమేజ్, వీ షుడ్ హ్యావ్ ద సేమ్ థింగ్. సాల్వేషన్ గురించి మరి ముందు దైవజనులు ఏం చెప్పారో తెలియదు, కానీ ఇది అంతా కూడా ఎప్పుడు పోయింది అంటే మనిషి దగ్గర నుంచి. వై డిడ్ యాడమ్ లూజ్ హిస్ డొమినియన్? బికాస్ ఆఫ్ సిన్. దేవుడు వద్దన్నాడు, ఈయన చేశాడు. సేవ్డ్ పర్సన్లో టాపిక్ ఫర్ టుడే ఈజ్, హౌ డస్ ద సేవ్డ్ పర్సన్ లుక్ లైక్? A saved person should look like Jesus exactly, should look like first Adam exactly. ఎందుకంటే తన పోలికలో దేవుడు చేశాడు, తన స్వరూపమందు చేశాడు, తన డొమినియన్ ఇచ్చాడు. మైక్ తీసేయమంటారా? ఇట్స్ నాట్ నీడెడ్, ఆన్లైన్లో ఉందా? ఓకే. తన పోలికలో స్వరూపంలో చేసి డొమినియన్ ఇచ్చిన మనిషి హీ ఫెల్ ఆఫ్. ఇచ్చినదంతా కూడా దేవుడు చెప్పిన ఒక్క మాట ఆలకించక అంతా కూడా పోగొట్టుకున్నాడు. హీ గేవ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ వన్. ఏది చేయొద్దన్నాడో అదే చేశాడు. యవనులుగా వాట్ వీ డూ ఇస్, పేరెంట్స్ కానివ్వండి, దేవుడు కానివ్వండి, చర్చ్ ఎల్డర్స్ కానివ్వండి, ఎవరైనా ఏది చేయొద్దన్నారో అదే చేస్తాం. చిన్నప్పుడు మనం చాలామంది పిల్లల్ని, నాకు 3 పిల్లలు ఉన్నారు. పెద్దది 9th, చిన్నోడు హీజ్ నవ్ ఇన్ LKG. అయితే వాడు ఏది వద్దంటే అదే చేయడానికి పిల్లలు, చిన్న పిల్లలు. ఆడమ్ డిడ్ ద సేమ్ థింగ్. దేవుడు ఏది వద్దన్నాడో అదే ఆదాము చేశాడు. దెన్ దే వర్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఈడెన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చెప్పండి ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే వర్ డ్రివెన్ అవుట్ from the presence of God. When they were driven out from the presence of God, దేవుని సన్నిధిలో నుంచి తోసివేయబడ్డారో, they lost his image and his likeness. సాల్వేషన్ అంటే ఏంటంటే ఈ కోల్పోయిన స్వరూపము, కోల్పోయిన ఇమేజ్, కోల్పోయిన లైక్నెస్, కోల్పోయిన డొమినియన్ అంతా కూడా మళ్ళీ ప్రభువైన క్రీస్తు శిలువలో మరణించి ఆదాము చేసిన పాపము దగ్గర నుంచి ఈ దినము వరకు మనం చేస్తున్న పాపాలన్నింటినీ కూడా ఆయన కడిగేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మీకు ఒకటి చెప్పాలా? MBBS వాళ్ళు ఉన్నారా ఇక్కడ? లేరు. థ్యాంక్ గాడ్. చెప్తాను అయితే. మదర్స్ బ్లడ్ అండ్ ద చైల్డ్స్ బ్లడ్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. తెలుసా మీకు? క్యారింగ్ అప్పుడు, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు మదర్స్ బ్లడ్ అండ్ చైల్డ్స్ బ్లడ్ ఈజ్ డిఫరెంట్. ద ఓన్లీ బిడ్డ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫాదర్స్ బ్లడ్ ఈజ్ మిక్స్డ్ విత్ ద మదర్స్ బ్లడ్. అండ్ ఇప్పుడు నా బ్లడ్ ఉందనుకోండి, నా పిల్లలకి నా బ్లడ్ ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? రైట్. మేజర్గా నా బ్లడ్ ఉంటుంది, తర్వాత మదర్ది ఉంటుంది. ద థింగ్ విత్ జీసస్ ఈజ్ వై ఆయనే మన పాపాలని ఎందుకు కడగలిగాడంటే హీ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ మ్యాన్. రైట్. మనిషి ద్వారా కలిగినవాడు కాదు. అంటే క్రోమోజోమ్స్ కానివ్వండి, X and Y అంటారు బయాలజీలో, అవి కానివ్వండి ఆయనలో లేవు. హీ కేమ్ ఫ్రమ్ స్పిరిట్. తల్లి బ్లడ్ లేదు, పురుషుని బ్లడ్ కూడా లేదు. దట్స్ వై హిస్ బ్లడ్ ఈజ్ ప్యూర్. అర్థమైందా? అండ్ దట్స్ వై హిస్ సిన్స్ దే వాష్డ్ అవే. హిస్ బ్లడ్ వాష్డ్ అవే ఆల్ అవర్ సిన్స్. హల్లెలూయా. రైట్. ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు ఇక్కడ? రైట్. వండర్ఫుల్. గుడ్. ఇప్పుడు రక్షణ పొందిన మనం, ఫర్ ద పీపుల్ హు ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్, మీరు బ్యాప్టైజ్ ఇస్తారు. డిడ్ యూ సీ క్రైస్ట్? మీరు ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నారు? మీరు యు బిలీవ్ దట్? డిడ్ యూ సీ? యూ డిడ్ నాట్ సీ. నోబడీ సా ఇట్. ఎవరు కూడా ప్రభు చనిపోవడము, రక్తం కార్చడం కూడా చూడలేదు. బట్ దెన్ యూ సెడ్ వన్ థింగ్, వీ బిలీవ్.
ఐ బిలీవ్. రైట్? విశ్వాసికి అంటే రక్షణ పొందిన మొదటి వ్యక్తికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే వాట్ యు సెడ్ ఇస్ బిలీఫ్. చెప్పండి, ఏముండాలి? బిలీఫ్. ఇన్ అదర్ వర్డ్స్, బిలీఫ్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. రైట్? వి డిడ్ నాట్ సీ క్రైస్ట్. ఆయన గాయాలు పొందింది మనం చూడలేదు, ఎక్సెప్ట్ ఫర్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో తప్ప. రైట్? బట్ దెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ హీ డిడ్ ఇట్ ఈవెన్ లాంగ్ బిఫోర్ ఐ వాజ్ బార్న్. నేను పుట్టకముందే నా పాపముల కొరకు ఆయన చనిపోయాడని నేను నమ్మాను. సో ద ఫస్ట్ క్యారెక్టర్ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఈస్ ఫెయిత్. చెప్పండి అందరూ, ఏంటి? ఫెయిత్. వీవ్ హర్డ్ సో మచ్ అబౌట్ ఫెయిత్. అయితే ఈ డొమినియన్ ఏదైతే కోల్పోయామో ఆ డొమినియన్ని తిరిగి తేడానికి, హీలింగ్ తిరిగి తేడానికి ఆల్ యూ నీడ్ ఈస్ ఫెయిత్. మన సాల్వేషన్ ఎట్లయితే ఫెయిత్ ద్వారా పొందుకున్నామో, అర్థమవుతుందా? వీ ఆల్ రిసీవ్డ్ సాల్వేషన్ త్రూ ఫెయిత్, నాట్ బై అవర్ వర్క్స్, నాట్ బై అవర్ డీడ్స్, ఓన్లీ బై హిస్ గ్రేస్ అండ్ అవర్ ఫెయిత్. ఎఫిషియన్స్లో ఉంటుంది. అయితే ఎట్లయితే సాల్వేషన్ని ఫెయిత్ ద్వారా పొందుకున్నామో, నౌ దట్ వీఆర్ వాష్డ్ ఇన్ హిస్ బ్లడ్, మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ హిస్ ఇమేజ్, వీ హ్యావ్ టు హ్యావ్ హిస్ లైక్నెస్. పాపము వచ్చి ఆ రోజు ఈడెన్లో ఏం జరిగిందంటే మనిషికి దేవునికి ఒక అడ్డుగోడగా మిగిలిపోయింది. రైట్? వి ఆల్ అండర్స్టాండ్ దిస్. ఆ అడ్డుగోడ ఎప్పుడు పడిపోయిందంటే క్రీస్తు శిలువలో మరణించినప్పుడు. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు గాడ్ కర్స్ దెమ్. రైట్? కర్స్ చేశారా? కర్స్ చేశారు కదా. నువ్వు కష్టపడాలి, నువ్వు చెమటోడ్చాలి, నువ్వు పండించాలి, నిన్ను ఈడెన్లో నుంచి అంటే దేవుని సన్నిధిలోంచి నేను పంపించేస్తున్నాను. కానీ సిలువలో ఏం జరిగిందంటే ఎవ్రీ కర్స్ ఈజ్ వైప్డ్ అవుట్. ఆమేన్. ప్రతి శాపము కూడా వైప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు రక్షించబడిన మనము సిలువను నమ్ముతున్నాము కాబట్టి వీఆర్ అవుట్ ఆఫ్ కర్స్. ఆమేన్. రైట్? మనంతట మనము శాపములోంచి బయటకు రాలేదు, కానీ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ సాల్వేషన్. అర్థమవుతుందా? యాడమ్ అండ్ ఈవ్, గివ్ మీ టూ మోర్ మినిట్స్. యాడమ్ అండ్ ఈవ్ దేవుడు ఒకలాగా క్రియేట్ చేశారు, పాపం చేసి పడిపోయారు. రైట్? ఇప్పుడు ఏమైందంటే ఆ పాపమును దేవుడు మధ్యలోంచి క్రీస్తు ద్వారా కడిగేశాడు. అప్పుడు ఏమవ్వాలంటే పడిపోయిన ఆదాము అవ్వ మళ్ళీ పైకి రావాలి. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ ఇన్ హిజ్ ఓన్ లైక్నెస్, అండ్ దే షుడ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. రైట్? ఈ డొమినియన్, లైక్నెస్, ఇమేజ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఓన్లీ త్రూ ఫెయిత్. విశ్వసిస్తేనే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ దోస్ దట్ బిలీవ్. రైట్? నీకు హీలింగ్ కావాలంటే డాక్టర్ ఫీ కాదు నీకు ముఖ్యం. యూ గాట్ టు హ్యావ్ ఫెయిత్. అర్థమైందా? నీకు ఇల్లు కావాలంటే ఫెయిత్. యూ వాంట్ అ జాబ్, ఫెయిత్. యూ వాంట్ ఎనీథింగ్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. జాన్, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, ఆదియందు వాక్యం ఉండెను. మన క్రిస్టియన్స్ ప్రాబ్లం ఏంటంటే అన్నీ సగం సగం వచ్చు మనకు వర్సెస్. ఆదియందు ఏదో ఉందని తెలుసు, అది ఫస్ట్ వాక్యమా దేవుడా, అది దేవుని వద్దనుండా? చదవండి జాన్ 1:1. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. 14th verse. And the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory of the only begotten of the Father, full of grace and truth. చిన్న ఎక్స్పీరియన్స్ మేము పాండమిక్లో ఎట్లా రిసీవ్ చేసుకున్నాము త్రూ ఫెయిత్ చెప్పి ఐ వాంట్ టు గో అహెడ్. 3 years బ్యాక్ ఏమైంది అంటే, నాగోల్ దగ్గర సుప్రజ హాస్పిటల్ ఉందా, దాని ఆపోజిట్ ఈవెంట్ విలా అని ఫంక్షన్ హాల్ ఉంటుంది. నేను, మా ఫ్యామిలీ, మమ్మీ డాడీ, నేను, మా వైఫ్, మా చర్చ్ గిటారిస్ట్ వెడ్డింగ్ ఉంటే వెళ్ళామన్నమాట. సో అంతా బాగానే జరిగింది, పెళ్ళి అయిపోయింది,
పెళ్ళి డాడ్ వాజ్ డూయింగ్ ద మ్యారేజ్. పెళ్ళి అవుతున్న లాస్ట్లో మ్యారేజ్ వోవ్స్ అయిపోయాయి. ఏలుకొని ఉందురా ఉందుము ఇవన్నీ చెప్తారు కదా. అయిపోగానే లాస్ట్ వోవ్ తర్వాత డాడీ అక్కడే కొలాప్స్ అయిపోయారు. హీ వాజ్ డెడ్. థర్డ్ టైం అది హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. ఎదురుగా సుప్రజాకి తీసుకెళ్ళినా హీ వాజ్ నో మోర్. హీ వెంట్ టు గ్లోరీ ఆఫ్ గాడ్ 2.5 years బ్యాక్. ఏమైంది అంటే ఎవ్రీథింగ్ వాజ్ సో, నేను మినిస్ట్రీలో ఉన్నాను అప్పటికే, నేను 10 years ఉన్నాను, డాడీతో ఉన్నాను 9 years ఉన్నాను. హీ వాజ్ 64 years, నాట్ టూ ఓల్డ్. ఏం చేయాలో అర్థం కాలేదు. వీ హ్యావ్ ఎ బిగ్ మినిస్ట్రీ, బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. మై డాడ్స్ విజన్ వాజ్ వన్ థింగ్, ఏంటంటే ఒక మంచి చర్చ్ కట్టాలి అని. అండ్ దెన్ తర్వాత ఐ టుక్ ఓవర్, తర్వాత బ్రాంచెస్ అన్ని ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ దెన్ ఐ ఆస్క్డ్ లార్డ్ వన్ టైమ్, ఐ వాంట్ టు బిల్డ్ అ చర్చ్. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ చర్చ్, కానీ రేకుల్ చర్చ్ అది, నాట్ లైక్ దిస్. అడిగినప్పుడు గాడ్ లెడ్ మీ టు రైట్ అ కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే ఒప్పుకోలు. చెప్పండి ఏంటి కన్ఫెషన్? సేట్ కన్ఫెషన్, రైట్? కన్ఫెషన్ రాయమని సెలవు ఇచ్చారు, రైట్? ఇక్కడ ఆపి తర్వాత కంటిన్యూ చేస్తారు. Romans 4:13లో I preach for 1 hour 15 minutes every Sunday. God bless you all. త్వరగా చెప్తాను. రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 చదవమ్మా. నేను చదువుతాను. 4:13లో, For the promise that he should be the heir of the world was not to Abraham or to his seed through the law, but through the righteousness of faith. విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగాను. చూడండి, యాజ్ ఐ సెడ్, మనకి సాల్వేషన్ ఎలా కలిగింది అంటే విశ్వాస మూలముగా కలిగింది. వి బిలీవ్డ్, వి డిడ్ నాట్ సీ. క్రీస్తు చనిపోవడం చూడలేదు, రక్తం చూడలేదు. జస్ట్ బికాస్ వి బిలీవ్, వి రిసీవ్ సాల్వేషన్. అండ్ ఇదే చాప్టర్లో, ఇదే బుక్లో 10th verse, 10th చాప్టర్లో, Romans 10, 6th verse. But the righteousness which is of faith speaketh on this wise. చాలు. But the righteousness which is of faith speaketh on wise. అంటే విశ్వాసము మాట్లాడుతుంది. చెప్పండి అందరూ, ఫెయిత్ స్పీక్స్. ఫెయిత్ స్పీక్స్, రైట్? వెన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధ జలంలో. ఇవి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? హీ స్పోక్. వాట్ డిడ్ హి డు? హీ స్పోక్. మనకి ఏదైనా చేయాలని ఉందనుకోండి, ఏదైనా, ఐల్ గివ్ యూ బెటర్ ఎగ్జాంపుల్. ఎట్లయితే తండ్రి ప్రతిదీ కూడా వెన్ హీ స్పోక్ థింగ్స్ హ్యాపెండ్, రైట్? అర్థమవుతుందా? ఇది కలుగునుగాక అంటే అది కలిగాను. జంతువులు కలగాలంటే కలిగింది, నక్షత్రాలు కలగాలంటే కలిగాయి, రైట్? వెన్ హీ స్పోక్ థింగ్స్ హ్యాపెండ్. అండ్ దెన్ తండ్రి కుమారుడైన క్రీస్తు, వెన్ హీ స్పోక్, ఆయన మాట్లాడినప్పుడు, చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తాను పట్టుకొని హీ స్పోక్ టు ద లార్డ్. అప్పుడు హీ కుడ్ సీ అబండెన్స్, అప్పుడు హీ కుడ్ సీ మిరకల్. ఈవెన్ రైజింగ్ ద డెడ్, లాజర్ని లేపినప్పుడు కూడా హీ డి నాట్ జస్ట్ థింక్. అనుకున్నది ఏం చేశాడంటే హీ స్పోక్. అంతేనా? లాజరు బయటికి రా, హీ స్పోక్. ఈ స్టార్మ్స్ని కామ్ చేసినప్పుడు హీ స్పోక్, ఆయన గద్దించాడు, హీ స్పోక్, రైట్? మన జీవితాల్లో యాజ్ అ సేవ్డ్ పీపుల్, నాకు ఒక సొంత ఇల్లు కావాలి,
నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, నేను ఒక స్టేజ్లో ఉండాలి అని అందరం అనుకుంటామా? అనుకుంటాం కదా. అనుకున్నది ఏం చేయాలంటే వీ హ్యావ్ టు స్పీక్. దేవుడు అనుకుంటే జరగలేదు, అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశాలు చేసినప్పుడు అనుకున్నాడు. ఎనీథింగ్ యూ స్పీక్ ఫస్ట్ కమ్స్ హియర్, రైట్? ఎవరినైనా తిట్టాలన్నా మొదట ఇక్కడికి వస్తుంది, ఎవరినైనా ద్వేషించాలన్నా ఇక్కడికి వస్తుంది, ప్రేమించాలన్నా ఇక్కడికి వస్తుంది. ఈ వచ్చినది, అర్థమవుతుంది కదా, ఈ వచ్చినది మనము వీ హ్యావ్ టు స్పీక్, మనము మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి. ఎందుకు మాట్లాడాలంటే క్రీస్తు మాట్లాడాడు కాబట్టి. అన్లెస్ యూ స్పీక్ థింగ్స్ వోంట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. అర్థమవుతుందా? అన్లెస్ యూ స్పీక్. మనం మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నామంటే జాన్ 1:1లో మనం చదివినట్లు వీఆర్ సెండింగ్ వర్డ్, రైట్? అండ్ ద వర్డ్ వాజ్, జాన్ 1:14, వర్డ్ వాజ్ ఫ్లెష్. అంటే మనం మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియులారా, వీఆర్ సెండింగ్ అవుట్ జీసస్, వీఆర్ సెండింగ్ అవుట్ గాడ్ టు డూ ద వర్క్ ఫర్ అస్. ఆ పని చేయడానికి ఆయనను మనం పంపుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. చాలా ఉంటాయి మన మనసులో, కానీ అన్లెస్ వీ స్పీక్ థింగ్స్ వోంట్ హ్యాపెన్. ఇట్ ఈజ్ ది బిబ్లికల్ వే. మనసులో అనుకుంటే సరిపోదు. చాలామంది క్రైస్తవులు, రక్షించబడిన వారి ప్రాబ్లం ఏంటంటే మనసులో అనుకుంటారు థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ అన్లెస్ యూ స్పీక్. ఏం జరిగిందంటే ఐ రోట్ అ కన్ఫెషన్, ఒప్పుకోలు అంటాం తెలుగులో. కన్ఫెషన్ అంటే లార్డ్ ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ చర్చ్. నాకు 1500 మంది కూర్చుండే సంఘము కావాలి. ఏమేమి రాసుకున్నామంటే వీ వాంట్ a church with 1500 people. We want engineers to come to us. అర్థమవుతుందా? మేము వెళ్ళి ఒకరిని అడగడం కాదు. ఇంజనీర్స్ కానివ్వండి, ఇంటీరియర్స్ చేసేవారు కానివ్వండి, we want the best of them coming to us. ప్రతిదీ కూడా. మా చర్చ్ బడ్జెట్ ఈజ్ 3 crores. మా దగ్గర 90 lakhs ఉన్నాయి on the day we started in 2020 August, పాండమిక్ టైంలో, కరెక్ట్ మంచి టైంలో అది. ఓకే, ఒప్పుకోలు రాసుకుని మేము ఏం రాసుకున్నామంటే ₹1 కూడా మేము అప్పు చేయము. వి విల్ నాట్ అప్రోచ్ బ్యాంక్స్, వి విల్ నాట్ డూ. అప్పు అనేది మేము చేయకుండా మా సంఘము కట్టబడాలి అని రాసుకొని ఎవ్రీ ఫ్రైడే సర్వీస్లో, సండే సర్వీస్లో సంఘం అంతా కూడా, అప్పటికి ఆన్లైన్ సర్వీసెస్ మాకు, అప్పటికి ఇంకా చర్చెస్ ఓపెన్ అవ్వలే. ఆన్లైన్ సర్వీసెస్లో మేమేం చేసేవాళ్ళం అంటే వీ కన్ఫెస్డ్ ఇట్. వాట్ డిడ్ వీ డూ? కన్ఫెస్డ్ ఇట్ అంటే వీ స్పోక్. మేము మాట్లాడాము, మేము ఒప్పుకున్నాం, రైట్? తర్వాత ప్రతి చర్చ్ మెంబర్కి కూడా ఈ ఒప్పుకోలు వాట్సాప్ ద్వారా లేదంటే పేపర్లో పంపించి ఇన్ దేర్ ఎవ్రీడే ప్రేయర్, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో వాళ్ళు కూడా దే స్టార్టెడ్ ఇట్. జూన్, జూలై, ఏప్రిల్, మే, జూన్, జూలై 3 months మేము చేసాం. ఎన్ని మంత్స్? 3 months వి కన్ఫెస్డ్. మేము ఒప్పుకున్నాము. ఆగస్ట్లో స్టార్ట్ చేసాము. జాన్ 2021 కల్లా వి బిల్డ్ ద చర్చ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 crores అయింది, ₹1 అప్పలేదు. 1500 మంది కూర్చోవచ్చు ఇప్పుడు, రైట్? అండ్ ఆ చర్చ్ ఈజ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్. ఫ్యాన్లు మా చర్చ్లో లేవు. ఎందుకు జరిగింది చెప్తున్నానంటే బికాజ్ వి కన్ఫెస్డ్ విత్ అవర్ మౌత్. హల్లెలూయా. వాక్యం చెప్తుంది జీవ మరణములు నాలుక వశము. డెత్ అండ్ లైఫ్, their power is in our tongues. Whatever you speak will happen, will come to manifest. రక్షించబడిన మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే నవ్ వీఆర్ ఇన్ హిస్ లైక్నెస్ అండ్ ఇన్ హిస్ ఇమేజ్. అర్థమవుతుంది కదా? వీఆర్ నాట్ సిన్నర్స్ ఎనీమోర్. ఇప్పుడు రక్షించబడిన మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ యాజ్ గాడ్ స్పోక్ వీ కెన్ స్పీక్. ఆమేన్, రైట్? వీ కెన్ స్పీక్ మిరకిల్స్, we can speak faith, we can speak healing, we can speak abundance in our life. మనము మాట్లాడినప్పుడు కొదువ మన జీవితాల్లో ఉండదు. మనం మాట్లాడుతుంటే పనులు జరుగుతూ ఉంటాయి. ఓన్లీ బికాస్ క్రైస్ట్ డైడ్ అండ్ ద కర్స్ ఇస్ టేకెన్ అవే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్ చెప్తాను చూడండి. గివ్ మీ మినిట్. మార్క్ 11:23లో
ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి see, for verily I say unto you that whosoever shall say unto this mountain, whosoever shall say, మనసులో అనుకోవాలంట. అక్కడ చెప్తుంది మనసులో అనుకోవాలి, అండ్ దెన్ మనసులో అనుకున్నది మనము పలకాలి. when we release the word of God, when we release the promises of God. See, నేను మా విశ్వాసులకు చెప్పేది ఏంటంటే, if you are sick, you have to confess that you are healed. నువ్వు పొందిన గాయముల్లో నాకు స్వస్థత కలిగి ఉన్నది అంటాడు. if you are poor, let the poor say I am rich. ఏది లేదనుకుంటున్నావా, కలిగి ఉన్నదని నువ్వు కన్ఫెస్ చేయి. జాబ్ లేదా, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అ జాబ్. జ్ఞానం లేదా, విజ్డమ్ లేదా, మెమరీ పవర్ లేదా, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై. కన్ఫెస్ ద వర్డ్. మనకి ఏది కావాలన్నా ఈ మధ్య ఆన్లైన్లో ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ వీ ఓపెన్ గూగుల్ క్రోమ్ అండ్ గూగుల్ ఇట్, రైట్? బైబిల్ హ్యాస్ ప్రామిస్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. నీకు ఏరోప్లేన్ కావాలన్నా బైబిల్ హ్యాస్ అ ప్రామిస్. దెర్ ఈజ్ అ ప్రామిస్ ఇన్ ద బైబిల్. నీకు ప్రామిసెస్ తెలియవా? ఓపెన్ గూగుల్ అండ్ సే అండ్ సర్చ్ ప్రామిసెస్ ఫర్ హెల్త్, ప్రామిసెస్ ఫర్ జాబ్ ఇన్ ద బైబిల్, ప్రామిసెస్ ఫర్ వాట్ ఎవర్, యూజ్ ఇట్ ఫర్ అ గుడ్ పర్పస్. మనం మనసులో అనుకుంటే సరిపోదు పిల్లారా. వీ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వీ స్పీక్ విల్ కమ్ టు మేనిఫెస్ట్. ఆమేన్, హల్లెలూయా, రైట్? ఈవెన్ బిఫోర్ జీసస్ కేమ్, యేసు ప్రభువు మత్తయి సువార్తలో రాకముందు దేర్ మెనీ పీపుల్ ప్రొఫెసైజ్డ్, రైట్? ఒక ఆయన రాబోచున్నాడు, క్రీస్తు రాబోచున్నాడు, పాపములను కడగబోచున్నాడు. వెన్ దే స్పోక్, జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్, రైట్? మనము మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే కార్యాలు జరగడం మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకునండి. అంటే జస్ట్ యాజ్ ఐ స్పోక్ అండ్ ఐ సా థింగ్స్ కమింగ్, మీరు మాట్లాడితే కూడా తప్పక కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవర్ చర్చ్ ఈజ్ అ గ్రేట్ టెస్టిమనీ. 90 లక్షలతో స్టార్ట్ చేశాము. మా కన్ఫెషన్, మా ఒప్పుకోలు ఏంటంటే ₹1 కూడా అప్పు చేయకూడదు. మా చర్చ్ కట్టినప్పుడు బయట నుంచి $1 లేదు, £1 కానీ ఇంకా ఏ కరెన్సీ లేదు. ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ ఆర్ చర్చ్ మెంబర్స్, రైట్? 3 కోట్లు ఖర్చు పెట్టాము, ₹1 కూడా మేము అప్పు చేయలేదు. నాట్ దట్ వీఆర్ గ్రేట్, బట్ వెన్ వీ స్పోక్ ద వర్డ్, వెన్ వీ కన్ఫెస్ ద వర్డ్, థింగ్స్ హ్యాపెన్. హల్లెలూయా. అర్థమవుతుందా? రైట్? యవనులుగా, యాజ్ యంగ్ పీపుల్, వీ హ్యావ్ సో మెనీ డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్. మన కెరియర్స్ పట్ల, మన లైఫ్ పట్ల, మ్యారేజ్ పట్ల చాలా కలిగి ఉంటాం. జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్, స్పీక్. మీరు తల్లి గర్భమున రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, రైట్? హౌ మెనీ ఆర్ మ్యారీడ్ హియర్? 1, 2. గాడ్ బ్లెస్ యూ బోత్. 3, రైట్? అంటే తల్లి గర్భములో దేవుడు అన్మ్యారీడ్ పీపుల్ అందరినీ పెట్టాడు అంటే హీ నోస్ వాట్ దే ఆర్. వాళ్ళ కొరకు సాటి అయిన సహాయం కూడా దేవుడు రెడీ చేసే ఉంటాడు. అన్మ్యారీడ్ పీపుల్ ప్రే దట్ గాడ్ విల్ షో యూ దెమ్. మనం ఏం చేస్తాము అంటే, వీ గో అవుట్ సైడ్, వీ ఫైండ్ సమ్ పీపుల్ అండ్ దెన్ వీ కమ్ టు చర్చ్. రియల్ మ్యారేజ్ ఎక్కడ అవ్వాలంటే చర్చ్లో అవ్వాలి, రైట్? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ గో అవుట్ అండ్ దెన్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చెప్తున్నాను, పెళ్ళికి కూడా కన్ఫెషన్స్ ఉన్నాయి. పెళ్ళికి కూడా మనము వాక్కుని పట్టుకొని మనము అడగచ్చు. అర్థమవుతుందా? ఇంకొక వర్స్ చూసి నేను చెప్పి నేను ముగిస్తాను. రోమిల్కి రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4th చాప్టర్, 2nd వర్స్ చదవండి గట్టిగా. మా రైట్. వెయిట్ ఎందుకు చెప్తున్నానంటే వర్స్, వీ ఆల్ హర్డ్ ద వర్డ్ టుడే. ఏంటి? ఐ స్పోక్ అబౌట్ ఇమేజ్ గురించి, లైక్నెస్ గురించి, డొమినియన్ గురించి. ఇవన్నీ ఎప్పుడు మనకి తిరిగి కలుగుతాయంటే వెన్ వీ హ్యావ్ ఫెయిత్, వెన్ వీ బిలీవ్. అర్థమవుతుందా? రైట్?
ఈ ఫెయిత్ ఏంటి అంటే, ఫెయిత్ మనసులో ఉంచుకుంటే సరిపోదు, కానీ ఈ మనసులో ఉన్నది వీ హ్యావ్ టు స్పీక్ ఇట్ అవుట్, రైట్? గుడ్ న్యూస్ ఇస్ ప్రీచ్ టు ఆల్ ద సేమ్. అందరికీ ఒకటే చెప్పాను ఈరోజు. బట్ వెన్ యూ రియల్లీ ప్రాక్టీస్ ఇట్, జీవితంలో మీరు ప్రాక్టీస్ చేయండి. October 15th ఈజ్ ద యూత్ రిట్రీట్, రైట్? వాట్ యంగ్ పీపుల్ విల్ డూ ఫ్రమ్ టుడే ఈజ్ కన్ఫెస్ ఇట్. మీకు ఎంతమంది కావాలో ఒక పేపర్లో రాసుకోండి. అర్థమవుతుందా? డూ ఇట్ యాజ్ అ గ్రూప్. యూత్ గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్, వాట్ ఎవర్. ఒక గ్రూప్లో కన్ఫెషన్ రాసుకోండి. లార్డ్, వీ వాంట్ టు సీ సో మెనీ పీపుల్ కమ్. లార్డ్, వీ వాంట్ టు సీ సో మెనీ సోల్స్ కమ్. దానికి కావాల్సిన ఖర్చులు ఇవన్నీ. దాన్ని వాట్ యూ డూ ఇస్ ఫర్ కమింగ్ 2 weeks మీ ఇంట్లో చర్చ్లో వాట్ ఎవర్ 14 days ఉన్నాయి, 14 కాదు ఇంకా 3 weeks ఉన్నాయి అనుకో, 20 days యూ కన్ఫెస్ ఇట్. మనం కన్ఫెస్ చేసినప్పుడు, మీరు కన్ఫెస్ చేసినప్పుడు అవి తప్పకుండా జరుగుతాయి. ఆమేన్, రైట్? ఎనీథింగ్ ఇన్ లైఫ్, స్టార్ట్ స్పీకింగ్ ఇట్ అవుట్. బికాస్ గాడ్ స్పోక్, బికాస్ జీసస్ స్పోక్, బికాస్ హిస్ డిసైపుల్స్ స్పోక్. ఏ అద్భుతము కూడా మాట్లాడకుండా జరగలేదు. అర్థమవుతుందా? దేవుడు చేసినవి, ఎవ్రీ మిరకిల్ హీ స్పోక్. మీ లైఫ్లో ఏదైనా కావాలి అంటే జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్, బట్ దెన్ యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్. ఒక మాట ఉంటుంది, ఐ విల్ జస్ట్ ఎండ్ ఇట్. ప్రావర్బ్స్లో 6th chapter, ప్రావర్బ్స్ 6:6 ఏముంటుంది అక్కడ? ఎవరైనా చెప్తారా? సామెతలు 6:6. సోమరి అదే ఉందా? అది కాదు నేను చెప్పాలనుకుంది. ఇది తీసే వరకు టైంపాస్ చేశాను అంతే. Proverbs 6:1-2. నాకు, మై సన్, ఇఫ్ thou be surety for thy friend, if thou hast stricken thy hand with a stranger, thou art snared with the words of thy mouth, thou art taken with the words of my mouth. దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఒక మాట పలికితే ఆ మాటకి పట్టుబడి ఉన్నావు. అర్థమవుతుందా? ఆ మాటకి నువ్వు కట్టుబడి ఉండాలి. అవునా? మన ఆంధ్ర సీఎంకున్న బిరుదు ఏంటంటే, మాట తప్పని మడమ తిప్పని. అంటే ఒక మాట ఇస్తే కంపల్సరీ. నౌ ఐజియా 6th chapter తీయకండి. యెషయా దేవుణ్ణి దర్శనం ద్వారా చూసినప్పుడు he sees all the angels worshipping him as, ఏమంటారు అక్కడ? హోలీ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దూతల చేత, కేరాపుల చేత, శేరూపుల చేత పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు. సో దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. అర్థమవుతుందా? రైట్? అంటే దేవుడు ఏదైనా మాట ఇస్తే ఇప్పుడు ఆయన ఏంటి? ఆ మాటకి కట్టుబడి తప్పనిసరిగా ఉండాలి. హీఈస్ కాట్ బై హిస్ వర్డ్స్. ఆదాము అవ్వని పెట్టినప్పుడు, ఇది తిను దినమున మీరు నిశ్చయముగా, యు విల్ షూర్లీ డై. ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ దెమ్ టు డై, తను చెప్పాడు కాబట్టి దే షుడ్ డై. అర్థమవుతుందా? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు బైబిల్లో ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి. దెర్ ఆర్ 365 ప్రామిసెస్ ఇన్ ద బైబిల్, 1 for each day. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను అంటే అని చెప్పాడు అనుకో, ఆ స్వస్థపరుస్తాను అన్న మాటకి కట్టుబడి ఉండాలా లేదా? ఉండాలి కదా. నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అనుకో, ఆ ఆశీర్వదిస్తానన్న మాటకు కట్టుబడి ఉండాలా లేదా? రైట్? నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నీకు జ్ఞానం ఇస్తాను, నీకు మెమరీ పవర్ ఇస్తాను, నువ్వు అడుగు వాటికన్నా ఊహించి వాటికన్నా అధికముగా ఇస్తాను అన్నప్పుడు తన మాటకి తను కట్టుబడి ఉండాలా లేదా? ఉండాలి కదా. ఈ కట్టుబడి ఉండాలంటే ఓన్లీ వెపన్ వీ హ్యావ్ ఈజ్ ఫెయిత్. అర్థమవుతుందా? విశ్వాసం ద్వారా బైబిల్ పట్టుకొని, యు గేవ్ మీ దిస్ వర్డ్, ఇది నాకు కావాలి, ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, యూ హ్యావ్ టు బ్లెస్ మీ. ఇవి యాక్టివేట్ ఎప్పుడు చేసుకుంటామంటే వెన్ వి స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనుకుంటే సరిపోదు. క్రైస్తవుల్లో ఎక్కువ మంది అనుకొని బతుకుతున్నారు. అనుకుంటే సరిపోదు. మేము అనుకొని వదిలిపెట్టలేదు. వి స్పోక్ ద వర్డ్ అండ్ వి సీ అవర్ చర్చ్. మా చర్చ్ సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంటుంది. ఎప్పుడైనా రండి, లేకపోతే తరుణ్కి ఫోటో పెడతా. బయట నుంచి
చాలా బాగుంటుంది. వెయిట్ ఐ విల్ షో యూ. వద్దులేండి, తర్వాత చెప్తా, టైం లేదు. ఓకే, మీరు మాట్లాడితే సరిపోదు. ఇంకొక మాట విత్ యువర్ పర్మిషన్, అది ఆ వర్స్ నాకు ఇందాక నుంచి దొరకట్లేదు, ఒక్క నిమిషం. ఏంటంటే వెన్ యూ స్పీక్, అర్థం చెప్తాను, సామెతల్లోనే అది. నువ్వు ఒక మాటని పంపితే అది వృధాగా తిరిగి రాదు. ఎందుకంటే యు ఆర్ సెండింగ్ గాడ్స్ వర్డ్. దేవుడిచ్చిన ప్రామిస్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు పంపుతున్నావు. వెన్ యూ సెండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఏంజల్స్ క్యారీ యువర్ వర్క్. ఎన్నోసార్లు పాత నిబంధనలో మనం చూస్తాం, దేవుడు ఎవరిని పంపాడంటే దూతలను పంపాడు. గిడియన్తో మాట్లాడడానికి దూతను పంపాడు, మేరీతో మాట్లాడడానికి దూతను పంపాడు. రైట్, ఫర్ థింగ్స్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ స్పీక్ యూ కెన్ సీ ఏంజల్స్ వర్కింగ్ ఫర్ యూ. ఆమేన్, ఆమేన్. హెబ్రీయులకు రాసిన గ్రంథంలో ఉంటుంది ఏంటంటే, వారు మనకి సర్వెంట్స్ అంట, వారు మనకు పరిచర్య చేయడానికే ఉన్నారంట. డే చర్చ్, యంగ్ పీపుల్, వీ హవ్ రిసీవ్డ్ సాల్వేషన్. దోస్ హు డింట్ రిసీవ్ ఎట్, ఏజ్ ఈజ్ నాట్ ఎ లిమిట్. చెప్తున్నాను, నేను ఇంకా ఇంటరే కదా, నేను ఇంకా డిగ్రీకి వెళ్ళలేదు కదా రక్షించబడ్డాకంటే. మై డాటర్ వాజ్ ఇన్ 9th class when she took baptism. రైట్, ఏజ్ ఈజ్ నాట్ ఎ లిమిట్ ఫర్ బ్యాప్టిజం. నువ్వు కన్విన్స్ అయితే దట్ యు ఆర్ సిన్నర్ అండ్ గాడ్ వాష్డ్, డోంట్ మేక్ ఎనీ హేస్ట్. ఏ మాత్రము లేట్ చేయకుండా దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందుకో. రక్షణ పొందిన నువ్వు ఎలా ఉండాలంటే, వీ హ్యావ్ టు బీ ఇన్ హిజ్ లైక్నెస్ అండ్ ఇన్ హిజ్ ఇమేజ్. వీ షుడ్ హ్యావ్ డొమినియన్. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే వెన్ వీ హ్యావ్ ఫెయిత్. ఎట్లయితే దేవుణ్ణి చూడకుండా, క్రీస్తుని చూడకుండా, కేవలం ఫెయిత్ ద్వారా మనం సాల్వేషన్ పొందుకున్నాము. రైట్, హీబ్రూస్ 11:1లో ఏముంటుంది చెప్పండి ఎవరైనా? హీబ్రూస్ 11 ఈజ్ కాల్డ్ ది ఫెయిత్ చాప్టర్ ఆఫ్ ది బైబిల్. రైట్, అవునా? తీయండి 11:1లో. Now faith is the assurance of things hoped for, conviction of things which are not seen. I didn't see the church when I confessed. Did I see? No. నేను అనుకున్నాను, నేను కన్ఫెస్ చేశాను. బట్ వెన్ ఐ స్పోక్ విత్ ఫెయిత్, వెన్ ఐ కన్ఫెస్డ్ విత్ ఫెయిత్, దెన్ గాడ్ డిడ్ హిజ్ వర్క్. హల్లెలూయా, హల్లెలూయా. పాండమిక్లో 2 కోట్లు రైజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 5 months. నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ చర్చెస్, ఓన్లీ మా చర్చ్ మెంబర్స్ ఇచ్చారంటే ఇట్స్ నో జోక్. ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ వీ కన్ఫెస్డ్, ఇట్ హ్యాపెండ్. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ వీ కన్ఫెస్, you confess healing, it will come. You confess prosperity, it will come. You confess anything, you confess wisdom, it will come. అనుకుంటే సరిపోదు. యాజ్ అ సేవ్డ్ పర్సన్ 1 month మీరు ట్రై చేయండి మీ లైఫ్లో. జస్ట్ ట్రై ఫర్ 1 month. నువ్వు ఏదైనా అనుకుంటున్నావు అనుకో నీకు లైఫ్లో కావాలని, యూ వాంట్ అ ఫోన్, కన్ఫెస్, లార్డ్ ఐ నీడ్ అ ఫోన్. మాట్లాడు. యూ వాంట్ సంథింగ్, యూ వాంట్ విజ్డమ్, లార్డ్ సోలమన్కి విజ్డమ్ ఇచ్చావు, అలాంటి విజ్డమ్ నాకు ఇవ్వు. లార్డ్ బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా యందు ఉన్నావు, లార్డ్ ఐ నీడ్ విజ్డమ్. డూ ఇట్. ఎవరికైనా చదువులో మెమరీ పవర్ లేదనుకోండి, అడిక్షన్స్లోంచి బయటికి రావాలనుకుంటారండి, స్మోకింగ్ కానివ్వండి. యూనో, నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ పాస్టర్స్ సన్. రైట్, భూమి మీద ఎవరైనా తప్పులు చేస్తారంటే ఫస్ట్ పాస్టర్ కొడుకులే. రైట్, నేను తాగి వస్తే ఇంటికి, నేను తాగానని కూడా ఇంట్లో తెలియదు, అంత నమ్ముతారు నన్ను, అంత నమ్మేవారు. యూనో, ఐ వాజ్ సో ఇన్నసెంట్. అన్నకు కూడా తెలుసు, హీ నోస్ మీ ఫ్రమ్ వెరీ చైల్డ్హుడ్. ఎంత ఇన్నోసెంట్గా ఉండేవాడిని అంటే ఎవరినైనా పడేయచ్చు బై ద అవుట్వర్డ్ అపియరెన్స్. అర్థమవుతుందా ఎందుకు చెప్పాను ఇది? దేనికో కంటిన్యూషన్ చెప్పాను. బట్ డిడ్ ఐ సే దేనికో కంటిన్యూ చేస్తా చెప్పాను. ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగినప్పుడు, నేను ఇంకా రక్షించబడక ముందే బ్యాప్టిజం తీసుకున్నా. చర్చ్లో మిగతా వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకుంటున్నారు కదా అని నేను వెళ్ళి మునిగా, అంతే. నేను మునగకపోతే అందరూ ఏమనుకుంటారు, రే పాస్టర్ కొడుకు ఇంకా రక్షించబడలేదు అని. ఇన్ మై ఇంటర్ ఐ నెవర్ న్యూ వాట్ సాల్వేషన్ వాజ్. అప్పుడు 2003లో ఒక యూత్ మీటింగ్లో అమీర్పేట్కి వెళ్ళినప్పుడు రిలక్టెంట్గానే వెళ్ళాను. మనకు పడదు కదా, తాగుడు, తిరుగుడు, మర్డర్ తప్ప అన్నీ చేశాను బైబిల్లో ఉన్న సిన్స్లో. అర్థమవుతుందా? ఆ టైంకే వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ 2003లో అన్నీ అయిపోయాయి. డాడీ అన్నారు, అక్కడ యూత్ మీటింగ్ జరుగుతుంది, వెళ్ళండి, యూత్ అందరు వెళ్ళండి అంటే ఇంకా
వెళ్ళినాం బస్సులో వెళ్ళి కూర్చున్నాక ఐ నెవర్ సా ద స్పీకర్ ఇన్ మై లైఫ్. ఆ స్పీకర్ని నేను అప్పటి వరకు చూడలేదు. ఒక 110-120 పీపుల్ యంగ్స్టర్స్ ఉన్నారు. మా చర్చ్లో ఒక 20 మంది వెళ్ళాము ఇక్కడి నుంచి, మిగతా 2-3 చర్చెస్ నుంచి ఉన్నారు. లాస్ట్ రోలో నేను కూర్చొని ఉన్నాను. లాస్ట్ రోలో కూర్చున్నప్పుడు ఆయన నా లైఫ్ని హీ వాజ్ రీడింగ్. నేను ఏమేమి చేశానో అలాగా వాక్యంలో చెప్తూ వస్తున్నాడు. ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా చేసిన వాళ్ళు, ఈవెన్ ద సీక్రెట్ సిన్స్ ఆయన చెప్తుంటే లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆల్టర్ కాల్ ఇచ్చి యూ వాంట్ టు కమ్, ఎనీబడి వాంట్ టు కమ్ అన్నాడు. పాస్టర్ కొడుకు వెళ్తాడా? వెళ్ళాడు. బికాజ్ హీ ఈస్ ద హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ. వెళ్ళాడు ముందుకి. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఐ గో ఫార్వర్డ్, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీడు ఇంకా రక్షించబడలేదా, వీడు పోటుగాళ్ళగా మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇక్కడ అనుకుంటారు. ఐ నెవర్ వెంట్. అలాగే కూర్చొని ఉన్నా, టీయర్స్ ఫ్లోయింగ్. ఐ నో ఇట్ వాజ్ ఫర్ మీ. దెన్ హీ కాల్డ్ మీ బై నేమ్. నేను ఆయనకి తెలీదు, ఆయన నాకు తెలియదు. నెవర్ మెట్ హిమ్ ఇన్ మై లైఫ్. ఈ స్టిల్ ఇన్ హైదరాబాద్. పేరు పెట్టి నన్ను పిలిచాడు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ న్యూ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుని కార్యం మాత్రమే అని తెలుసుకున్నాను. అండ్ దెన్ ఐ వెంట్ అండ్ రిసీవ్డ్ ద లార్డ్ బై ఫెయిత్. ఆ దినం నుంచి తప్పులు చేశాను, చేయని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ దెన్ ఐ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఫర్గేవ్ మీ. హల్లెలూయా. ఎంత ఘోర పాపమైన, చెప్తున్నాను యంగ్స్టర్స్ ఇయర్, నాలాగా మీరు పాపం చేసి ఉండరు. బట్ దెన్ ఎనీథింగ్ ఈజ్ ఫర్గివెన్ ఇన్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ ఫోన్స్. మీ ఫోన్లో ఏమేమి చూస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. రైట్. యాజ్ యంగ్స్టర్స్ వీఆర్ వెరీ ఓపెన్ టు దిస్ వరల్డ్. అన్నిసార్లు మంచివే చూడం, చాలాసార్లు చెడ్డవి కూడా చూస్తాం. యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ అండ్ కన్ఫెస్. God will definitely bring you out just as He brought me out. Amen. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి. Many youngsters are addicted to pornography, addicted to seeing whatever that should not be seen. మా టైంలో ఫోన్స్ లేవు. మా టైంలో ఏముండే, ఇంటర్నెట్ కెఫేస్ ఉండే. 5 రూపీస్కి 1 hour, 15 రూపీస్కి 1 hour. రైట్. అందరు వెళ్ళేది దీనికోసమే. అప్పుడు ఐఎమ్ టెల్లింగ్ వెరీ ఓపెన్లీ. బట్ దెన్ వెన్ ఐ ఆస్క్డ్ గాడ్ దట్ నైట్, బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ మై సాల్వేషన్. టుడే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ రిసీవ్ యూ అండ్ యూ విల్ రిసీవ్ హిమ్. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఐ జస్ట్ వాంట్ టు ప్రే. ఒకసారి కళ్ళు మూసుకుంటే ఐ వాంట్ టు ప్రే. Father God, we come to your throne of grace once again, not as holy people but as sinners who have found grace in your sight. Thank you for the word today. It's not just having faith but speaking that faith which is in us. Thank you for your salvation on the cross. Lord, I pray that each one of this church member, each one of the youngster is turned to you and is made into your likeness and into your image and should have dominion over everything in their life, Lord. No sin should take over them. They should have dominion over sin. No sickness can take over us. We should have dominion over sickness, Father, Lord. No evil that is formed against shall prosper in our lives. We should have dominion over everything in our life. విశ్వసించడమే కాదు, దాన్ని ఒప్పుకొని దాన్ని మాట్లాడే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ చర్చ్.